వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడంతో విశాఖలో రాత్రి నుంచి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్ల అయితే మొత్తం అంతా ఉరుములతో కూడిన జల్లులతో రాత్రి నుంచి ఈ వర్షం కంటిన్యూగా ఉండడంతో పలు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. మనం చూడొచ్చు ఈ అల్పపీడనం ప్రభావం విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. మనం అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో విశాఖలో కూడా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలంతా జలమయం అయ్యే నేపథ్యం అయితే ఏర్పడింది. ఈ అయితే ద్విచక్ర వాహనదారుల పాదచారుల అవస్థలు అయితే పడ్డారు. అలాగే ప్రధాన కూడల్లో పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే కలిగింది. ఈ నెల 23 నుంచి కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం పలు చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ వాతావరణ శాఖ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు మొత్తం అంతా వివరంగా వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ప్రభావం మొత్తం అంతా ఈ వర్షాల ప్రభావాలు అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. అయితే దీని ప్రభావం మొత్తం అయితే మత్స్యకారులకైతే వేటకు వెళ్లకుండా అయితే వీళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ వర్షాలు ఎక్కడికక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ డిజాస్టర్ టీమ్ అలాగే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే మటుకి ప్రధానంగా ఈ ఉరుములతో కూడిన ఈదురు గాలులు అయితే కురుస్తాయని చెప్పి ఆల్రెడీ గత వారం రోజుల నుంచే అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనూ ఈ అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ప్రధానంగా దీని ఎఫెక్ట్ అయితే మటుకి కొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మటుకి ఈదురుగాలతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే దీని ప్రభావం మనం చూసుకోవచ్చు. విశాఖ మహాసముద్రంలో అయితే ఈ అలలు అయితే ఎగసిపడుతున్న నేపథ్యంలో అయితే మొత్తానికి మరో 2-3 రోజులు అయితే దీని ప్రభావం అయితే ఉంటుంది. అలాగే ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ఈ డిజాస్టర్ టీమ్ మొత్తం అధికారులంతా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యి ఈ వర్షాల నేపథ్యంలో అయితే మొత్తకి ఎక్కడికక్కడ ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా అయితే ఈ జలమయం అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వాతావరణ శాఖ అయితే మొత్తకి ఏ చోట్ల ఎక్కడెక్కడ ఈ వర్షాలు కురుస్తాయి అని చెప్పి ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా జిల్లా యంత్రాంగాన్ని అయితే అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మత్స్యకారులు కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి ఈ మరపడవలు కొన్ని పడవలు వెళ్తుంటూ ఉంటాయి. వాళ్ళు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మహాసముద్రంలో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ప్రభావం వల్ల దీని ప్రభావం మరో 2-3 రోజులు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app.